సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనము. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యము. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులను ఆశీర్వదించే విధానాన్ని ఈ వచనంలో తెలియచేయుచున్నాడు. వారిని ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా ఆశీర్వదించమని ప్రభువు వారికి ఆజ్ఞాపించి ఉన్నాడు. ఈ రోజున విశ్వాసంతో మనము ఈ ఆశీర్వాదాలను పొందుకోగలం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ద్వారా నిశ్చయముగా దేవుని యొక్క సన్నిధి కాంతి ఆయన మన మీద ఉదయింపచేసి మనకు సమాధానమును అనుగ్రహించగలడు. ప్రార్థన. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించిన ఈ ఆశీర్వాద వచనాన్ని బట్టి మీకు వందనాలు. మా మీద నిశ్చయముగా మీరు మీ సన్నిధి కాంతిని ఉదయింపచేసి మాకు సమాధానము కలుగు చేస్తున్నందుకు వందనాలు. ఇంత గొప్ప ఆశీర్వాదాలతో ప్రభు మమ్మల్ని నింపుతున్నందుకు వందనాలు. ప్రభు, మా ప్రియులు ఎవరైతే ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరత తీర్చండి. వారి ఉద్యోగంలో, వారి వ్యాపారంలో, వారి ప్రయాణాలలో మీ కృపను అనుగ్రహించండి. మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.